హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేపీ కాంపిటేటివ్ అడ్డా అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ నేను ఈ యొక్క ఎన్సీఆర్టీస్తోనే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి జియోగ్రఫీలో ఉన్నాం. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లైన్. సో ఈ చాప్టర్ చెప్పబోయే ముందు ఫస్ట్ మీకు అందరికీ నేను ఒక థ్యాంక్స్ చెప్పాలండి. సో నా ఛానల్ ఏదైతే ఉందో ఒక 10K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద 10K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ ఈ సందర్భంగా మీకు ఒక మంచి అంటే లెర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి మీకు చెప్తాం అనుకుంటున్నాను అండి. ఇది బిజ్ గురుకుల్. సో రీసెంట్గా ఈ బిజ్ గురుకుల్ గురించి నేను చాలాసార్లు విన్నాను. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క బండిల్స్ అనేవి నేను పర్చేజ్ చేశాను అనమాట. దీంట్లో ఎక్స్ట్రాడనరీ బండిల్స్ అనేవి ఉన్నాయండి ఆ కోర్సెస్ సంబంధించినవి. సో ఇదంతా కూడా లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో చాలామందికి ఇప్పుడు చాలామంది చదువుకునేవాళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇన్కమ్ అనేది సరిగా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అందరికీ అంటే ఇన్కమ్ లేకపోయినా సర్వైవల్ కెపాసిటీ లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం చదువుకుంటూనే ఒక పార్ట్ టైమ్గా దీన్ని చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దీంట్లో రకరకాల బండిల్స్ ఉన్నాయన్నమాట. మార్కెటింగ్ మాస్టరీ, తర్వాత బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ అనే బండిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బండిల్స్ కనుక మనం పర్చేజ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి లెర్నింగ్ యాప్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మార్కెటింగ్ మాస్టరీలో మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలా, ఇక మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. అలాంటి వస్తువులు మనం ఏం చేస్తాము, కొంతమందికి రిఫరెల్ లింక్ ద్వారా వాళ్ళకి పెడితే సమ్ కమిషన్ అనేది అన్ని చేయొచ్చు అనమాట. సో అమెజాన్ అంటే ఫ్లిప్కార్టే కాకుండా క్లిక్ బ్యాంక్ అని, Digi24 అని, చాలా జేవిజు అని చాలా సైట్స్ అనేవి ఉన్నాయి ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషనల్ సైట్స్. సో వాటి ద్వారా మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ కోర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకు బ్రాండింగ్ మాస్టర్ వచ్చేసరికలా మనం ఏదైనా అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏమన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది కావచ్చు, లేదా వీడియో అంటే సూపర్ స్టార్ కోర్స్ అంటే ఇప్పుడు మనం వీడియోస్ చేయటం కావచ్చు, ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ వీడియో మీరు చేయాలనుకున్నాను అనుకోండి, దానికి సంబంధించింది ఫేస్బుక్ మేనేజర్, తర్వాత ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టరీ, అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి మాస్టరీ కోర్సు. సో మిలీనియర్స్ అంటే ఎలా సక్సెస్ఫుల్గా మిలీనియర్ అవ్వాలంటే ఎలా చేయాలని ఇన్ డీటెయిల్గా కోర్సు అనేవి ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మనకు ఎవరైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవసరం. తర్వాత దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మాస్టరీ అనేది మనకు అవసరం అనమాట. సో ఇది మీకు రాబోయే ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టరీకి సంబంధించి మనం కనుక చూస్తే కనుక ఇంటర్మీడియట్ అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించి, ఫేస్బుక్ సంబంధించినటువంటి యాడ్స్ ఎలా చేయాలా, మనం యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలా, మన వీడియోస్ అనేవి ఎలా వైరల్ చేయాలా, ఇలా రకరకాల కోర్సెస్ అనేవి ఉన్నాయండి. సో ఇక మనం ఇంకా ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్కి సంబంధించి మన కాపీ రైటింగ్ ఏదైతే ఉందో కొన్ని వర్క్స్ ఉంటాయి. లేదా మీరు ఏదైనా బుక్ రాయాలని మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, ఎలా రాయాలి, దానికి సంబంధించినటువంటి బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆధారంగా మీరు ఎలా అవ్వాలి, సేల్స్ మాస్టర్కి సంబంధించినటువంటి ఈ కోర్స్ అనేది ఉంది దీంట్లో. సో ఈ ఫినాన్స్ మాస్టరింగ్ లాస్ట్ హైయెస్ట్ కోర్స్ వచ్చేసి ఫినాన్స్ మాస్టర్ అండి. దీంట్లో ఎక్స్క్లూజివ్గా స్టాక్ మార్కెట్ గురించి, మనందరికీ స్టాక్ మార్కెట్ అనేది తెలుసు బాగానే, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, షేర్స్ ఎలా కొనాలి అమ్మాలి అనే దాని గురించి సరైన నాలెడ్జ్ అనేది లేదు. సో మన స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలా, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మన ప్రాఫిట్ బోర్డుగా ఉంటుందని బేసిక్లో కోర్స్ ఉంది, తర్వాత అడ్వాన్స్ కోర్స్, 2 కోర్సెస్ అనేవి ఉన్నాయండి. సో ఇవి స్టాక్ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ మీద చాలామందికి నెగిటివ్ అభిప్రాయం ఉండొచ్చు. దీనికి సంబంధించి చాలామంది లాస్ అవుతారని. కానీ గుర్తుపెట్టుకోండి, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు, రాకేష్ జుంజున్వాలా లాంటి వాళ్ళు ఓన్లీ స్టాక్ మార్కెట్ ద్వారానే కొన్ని లక్షల కోట్లు అనేది సంపాదించడం అనేది జరిగింది. సో ఇలాంటి కోర్సులన్నీ ఈ యొక్క బిజ్ గురుకుల్లో ఉన్నాయండి. సో ఈ ఫైనాన్స్ మాస్టర్ కనుక తీసుకుంటే రిమైనింగ్ ఆల్ బండిల్స్ అనేవి మీకు యాక్సెసిబుల్లో ఉంటాయి అన్నమాట. ఇది యాక్చువల్గా 20,000 కోర్సు. నేను ఇచ్చే రిఫరల్ లింక్ ద్వారా మీకు 15,000కే ఈ కోర్స్ అంటే 14,999కే వస్తుంది అనమాట ఈ కోర్స్ అనేది. సో రిమైనింగ్ అనేవి ఇండివిజువల్గా ఉంటాయి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా రిఫరెన్స్ అయితే కనుక ఫినాన్స్ మాస్టర్ తీసుకోమంటారు, ఎందుకంటే రిమైనింగ్ ఆల్ కోర్సెస్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఎప్పుడైనా సరే అండి ఇలాంటి కోర్సులో జాయిన్ అవ్వటం కావచ్చు, మనం ఏదైనా కానీ మనల్ని మనం డెవలప్ చేసుకోవడం కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం 15,000 అనేవి చాలాసార్లు ఖర్చు పెట్టే ఉండొచ్చు. సో ఇది మీ డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు. సో నెక్స్ట్ ఇన్కమ్ ఎర్నింగ్ కోసం పెట్టే ఖర్చు అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే ఉన్నారో మీ డెవలప్మెంట్కి పెట్టే ఖర్చు ఇది ఇలానే కాకుండా, ఇది ఇంట్లోనే కాకుండా దీన్ని మీరు ఈ యొక్క కోర్సుని రిఫర్ చేసినా కానీ సమ్ అమౌంట్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాడనరీగా ఉంటాయండి ఈ కోర్సులన్నీ కూడా. మీరందరూ జాయిన్ అయ్యి హ్యాపీగా దీని ద్వారా మీరు ఎర్న్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక మన క్లాస్లోకి వెళ్తే
మన 11th క్లాస్కి సంబంధించినటువంటి జాగ్రఫీ క్లాస్లోకి వెళ్తారండి. యూనిట్ 1 జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి అంటే ఒక పార్ట్ అనమాట. జియోగ్రఫీ అనేది మ్యాక్సిమం చాలా వరకు కోర్సులకు అంటే ఇప్పుడు మనం చెప్పే హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, వీటన్నిటికీ అనేది జియోగ్రఫీ అనేది ఒక మూల కారణం అనమాట. జియోగ్రఫీ నేను కూడా చాలాసార్లు మనం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మనం ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. సో నేను ప్రతి ఒక్కళ్ళకి నేను ప్రిఫర్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ. ఎందుకంటే ఫస్ట్ భూమి మీద మనం ఉన్నామండి. సో మన యొక్క మనుగడ అనేది భూమి మీద నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో భూమి యొక్క నైసర్గిక స్వరూపం అంటాం కదా, భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచే అన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట. చరిత్ర దాంట్లో నుంచే పుడుతుంది, తర్వాత ఎకానమీ దాంట్లో నుంచే పుడుతుంది, తర్వాత పాలిటీ కావచ్చు, ఏదన్నా కానీ దాంట్లో నుంచి పుడుతుంది. ఫస్ట్ మనం దాంట్లో చదవాలి. సో ఇప్పుడు ఈ జియోగ్రఫీ అనేది చాలా ఈ కోర్సులు మనం ఏదైతే మనం చెప్తున్నామో సైన్సెస్, ఇంకా హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, లేకపోతే ఎకానమీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి బేస్ ఏదైతే మూలాలు ఏవైతే ఉన్నాయో జియోగ్రఫీ నుంచే వస్తాయి అన్నమాట. సో ఈ యూనిట్ అనేది మన దేని గురించి డీటెయిల్గా చెప్తుంది అంటే జియోగ్రఫీ యాజ్ యాన్ ఇంట్రెస్టింగ్ డిసిప్లిన్ యాజ్ ఏ సైన్స్ ఆఫ్ స్పేషియల్ యాట్రిబ్యూట్స్. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. జియోగ్రఫీ అనేది ప్రతి ఒక్క సైన్స్లో ఒక ముఖ్యమైన భాగం అనమాట. స్పేషియల్ అంటే దీనికి ప్రతి దాంట్లో ఒక స్థానం అనేది ఉంటుంది అనమాట. ఒక ప్రదేశం అనే దాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇప్పుడు మనం హిస్టరీ చెప్పుకున్నాం అనుకోండి, హిస్టరీలో కూడా మన ఖండాల గురించి మాట్లాడతాం. తర్వాత ఆసియా ఖండంలో ఉన్నటువంటి మన భారతదేశం కావచ్చు, లేకపోతే రకరకాల దేశాల యొక్క ఆ యొక్క ఖండాలతోనే స్టార్ట్ చేస్తాం. మన యూరోపియన్ కంట్రీస్ మన మీకు వలస వచ్చినాయి అని చెప్పేసి. సో జాగ్రఫికల్గానే ఉంటుంది. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీలో ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. అసలు ఫిజికల్ జియోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మనకు దీంట్లోనే మనకు ఈ చాప్టర్లోనే కవర్ అవుతుంది అనమాట. ఫస్ట్ జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లిన్. ఇప్పుడు మనం కనుక చూస్తే మనం చెప్పే చాలా సోషల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే మన సెకండరీ స్టేజ్ వరకు కూడా మనం డిఫరెంట్గా చదివాం. హిస్టరీ డిఫరెంట్గా అంటే 10th క్లాస్ వరకు మనం చూసిన బుక్స్లో హిస్టరీ ఒక పార్ట్ గాను, తర్వాత పాలిటీ ఒక పార్ట్, ఎకానమీ ఒక పార్ట్, జియోగ్రఫీ అనేది అలా మనకు డిఫరెన్షియేట్ చేసి చూపించారనమాట. కానీ ఈ ఫినామినాలో మనం కనుక చూసుకుంటే జియోగ్రఫికల్ నేచర్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ జియోగ్రఫికల్ నేచర్ అంటే మన భారతదేశంలో అంతా కూడా ప్లెయిన్గా ఉంటాయండి. ప్లెయిన్స్ అనేవి భూభాగం అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఇప్పుడు మనకు అమెరికా లాంటి దేశాల్లో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. చైనా లాంటి ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, నేపాల్ లాంటి దేశాల్లో సో ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి భూమి మొత్తం మీద కూడా ఒకే రకంగా ఉండవన్నమాట. దాని తగ్గ మార్పులనే ఉంటాయి. అలానే అక్కడ వాతావరణం కూడా సేమ్ ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, సో మనం కొంచెం హీట్ అనేది ఉంటుంది, కొంచెం అంటే మోడరేట్ నేచర్ అనేది ఉంటుంది మన ఇండియాలో పూర్తిగా చూస్తే. అంటే ప్రపంచంలోని అనేక దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాతావరణాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. కాశ్మీర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే బాగా చల్లగా ఉంటుంది. అదే మధ్య మనకు యూపీ, తర్వాత రాజస్థాన్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే బాగా హీట్, బాగా ఆఫ్రికా దేశాల్లో ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది. సో దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఒక మధ్యస్థమైనటువంటి వేడి, చలి అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ నేచర్ అనేది ఉంది ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్ఫేస్ జియోగ్రఫీ అనేది కనుక చూసుకుంటే. సో దీనికి సంబంధించినటువంటి మనకు ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ కావచ్చు, ఇంటరాక్టివ్ రిలేషన్షిప్స్ అనేవి మనం ఈ యొక్క జియోగ్రఫీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు మనకు ఎలా అంటే ఈ యొక్క భూమి నైసర్గిక స్వరూపాన్ని బట్టే మన యొక్క వస్త్రధారణ కావచ్చు, వేషధారణ కావచ్చు, కల్చర్ ఏదైతే ఉందో మన యొక్క సంస్కృతి కావచ్చు. ఇప్పుడు మన భారతదేశంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ అనేవి ఉన్నాయి. కారణం ఏంటంటే ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి వేషధారణ అనేది ఉంటుంది. అదే మనం రాజస్థాన్ అక్కడికి వెళ్ళామనుకుంటే అక్కడ ఒక రకమైనటువంటి వేషధారణ ఉంటుంది, అక్కడ ఒక రకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక రకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇంకా మన తమిళనాడు అటు వెళ్తే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ వేరు, అన్నీ వేరు. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి సాయిల్ని బట్టి కూడా పంటలు పండే విధానం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు. బాగా పంట పండే ప్రదేశాల్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. పంట పండని చోట ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటుందో అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా మనం చెప్పేది ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి సాయిల్ నేచర్ని బట్టే ఆ యొక్క పూర్తిగా మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకున్న సీజనల్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి, ఒక్కొక్క టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి, సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు షిమ్లాలో యాపిల్స్ బాగా పండుతాయి. అదే మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాలో యాపిల్ అనేవి ఇక్కడ పండవు. సో అంటే ఉన్న భౌగోళిక స్వరూపాన్ని బట్టి, ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి పంటలు కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు జియోగ్రఫీ ద్వారానే మనం అర్థం చేస్తాం. సో మనం ఒక దాని యొక్క స్ట్రక్చర్ హిస్టరీ చెప్పాలి అంటే జియోగ్రఫీ అనేది ఇంపార్టెంట్.
ఎకనామిక్ కండిషన్స్ చెప్పాలి అంటే జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం కొన్ని చోట్ల పంటలు పండిస్తారు, ఆ పంటలు అనేవి అక్కడ అవసరమైతేనే పండించుకుంటాం. వాళ్ళకి అవసరం లేదనుకుంటే అక్కడ పంటలు పండించరు. లేదా అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో, జనాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పంటలు పండించగలిగే శక్తి ఉందా లేదా అని కూడా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అంటే పూర్తిగా జాగ్రఫీ మీద ఆధారపడి ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం సాంకేతికంగా బాగా డెవలప్ అవటం వల్ల ఈ ఎర్త్కి సర్ఫేస్కి సంబంధించినటువంటి అంటే యూనిఫామ్గా లేనప్పటికీ కూడా ఈ భూభాగం అంతా కూడా యూనిఫామ్గా అనేది లేకపోయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు మన భూభాగం అనేది మౌంటైన్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి, డిజర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకేంటి అన్నీ ఇప్పుడు మనకు రవాణా అనేది బాగా పెరిగిపోయింది. విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఈ రోడ్డు రైల్వేస్ అనేవి పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఒక చోట పండే పంట అనేది ఇంకో చోట అంటే ప్రపంచం అనేది ఒక గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది అనమాట. సో ప్రపంచంలో ఎక్కడ దొరికే వస్తువునైనా కానీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగిన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆ వస్తువుల్ని ఆ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సేవలు అనేవి అందుకునే విధంగా తయారైనమాట. అసలుకు మనం ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ జాగ్రఫీ అనే ఒక క్వశ్చన్ కనుక వేసుకుంటే ఈ జాగ్రఫీ అనేది ఫస్ట్ ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి. ఎరటోస్తనీస్ అనే అతను ఫస్ట్ ఈ గ్రీక్ స్కాలర్ ఈ జియోగ్రఫీ గురించి చెప్పాడు. జియో అంటేనేమో భూభాగం, భూమి అని. గ్రఫీ అంటే ఏంటంటే డిస్క్రిప్షన్, అంటే భూమి యొక్క ఏదైతే డిస్క్రైబ్ చేయడం ఉందో దాని గురించి చెప్పడాన్నే మనం దాని యొక్క పూర్తిగా విపులంగా విశదీకరించి చెప్పడాన్ని జియోగ్రఫీ అని చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క భూమి అంటే చూడండి, జియో అంటేనేమో ఎర్త్ అని, సో గ్రాఫోస్ అంటేనేమో డిస్క్రిప్షన్ అనమాట. భూమి గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని జియోగ్రఫీ అన్నారనమాట. సో మనం ఎర్త్ గురించినటువంటి ఫ్యాక్ట్స్ అనేవి కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ మల్టీ డైమెన్షన్ అనమాట, ఒక్క సింగిల్ డైమెన్షన్ అయితే కాదు, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ క్లైమాటిక్ కండిషన్స్ బట్టే జియాలజీ అంటే భూమి యొక్క భూతత్వ శాస్త్రం అంటాం. జియాలజీ అంటే భూమికి సంబంధించినటువంటి మొత్తం తెలుసుకోవడం అనమాట. మనం రేగడి నేలలు అంటాం, నల్ల రేగడి అంటాం, తర్వాత ఎడారులు అంటాం, పల్లాలు అంటాం, మైదానాలు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. తర్వాత పేడాలజీ అంటే ఏంటంటే భూమికి సంబంధించినటువంటి మట్టి ఏదైతే ఉందో ఎట్లా ఆ యొక్క భూభాగంలో ఎలాంటి పంటలు పండుతాయి, ఏ నేలల్లో ఇలాంటి పంటలు పండుతాయని చెప్పేది. తర్వాత ఓషనియోగ్రఫీ అంటే సముద్రానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనమాట, పూర్తిగా చెప్పడం. తర్వాత బోటనీ అంటే ఏంటి, ఏదైతే ఈ యొక్క వృక్షశాస్త్రం అంటాం, మనకు తెలిసినటువంటి వృక్షశాస్త్రం. అన్ని చోట్ల అన్ని యొక్క చెట్లు అనేవి పండవు, ఒక్కొక్క క్లైమాటిక్ కండిషన్స్లో ఒక్కొక్క రకమైనటువంటి చెట్లు అనేవి పండుతాయి అన్నమాట. నెక్స్ట్ జియాలజీ అనేది చూసుకుంటే కనుక జంతు శాస్త్రం. ఇప్పుడు మనం చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఇప్పుడు మనకు కంగారులు అనేవి ఆస్ట్రేలియాలో కనబడతాయి, కానీ ఇక్కడ మన ఇండియాలో కనపడు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి మనకు ఎక్కువగా కనబడతాయి అన్నమాట. తర్వాత మెటీరియాలజీ అంటే ఏంటంటే వాతావరణ శాస్త్రం. ఈ వాతావరణం భూమి అంటే ఈ యొక్క ఏదైతే చలికాలం, ఎండాకాలం, ఇలాంటి వాతావరణ శాస్త్రాల గురించి చెప్పేది, ఇవన్నీ కూడా మనకు జియోగ్రఫీలో ఒక భాగమే అవుతాయి. సో ఈ యొక్క భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టే ఈ యొక్క సైన్సెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట ప్రాంతానికి. దీంతో పాటు ఇంకా ఏంటంటే మనం వీటితో పాటు ఈ యొక్క జియోగ్రఫీ మనం ఈ చెప్పుకున్న సైన్స్తో పాటే కొన్ని సిస్టర్ డిసిప్లిన్స్ అనేవి ఉన్నాయన్నమాట, కొన్ని దీనికి సంబంధించినవి. ఏది సోషల్ సైన్స్లో భాగంగా ఏంటి ఎకనామిక్స్. సో ఇప్పుడు మనకు రాజస్థాన్లో చూసుకుంటే ఎడారి ప్రాంతం, అక్కడ ఎకానమీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ పంటలు పండవు. సో అక్కడ వాతావరణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఎకానమీ అనేది కావచ్చు, ఈ యొక్క ప్రజల యొక్క ఆర్థిక విధానాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి మారుతూ ఉంటాయి. తర్వాత మనకు ఏదైతే హిస్టరీ కనుక చూసుకుంటే మన యొక్క హిస్టరీ చరిత్ర వేరు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల యొక్క చరిత్ర వేరు, అట్లానే మనకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారి యొక్క చరిత్ర వేరు. సో ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ చరిత్ర. ఇక్కడ మనకు అన్ని కూడా చాళుక్యులు, చోళులు వీళ్ళ గురించి చెప్తూ ఉంటాం. సో ఈ భూగోళాన్ని బట్టి, ఈ నైసర్గిక స్వరూపాన్ని బట్టి వాళ్ళ యొక్క చరిత్రనే మారిపోయినాయి. తర్వాత సోషియాలజీ ఏదైతే ఉందో మనకు ఈ యొక్క సాంఘిక శాస్త్రం కావచ్చు, పొలిటికల్ సైన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎకానమీని బేస్ చేసుకుని అక్కడ రాజకీయ విధానం అనేది ఉంటుందన్నమాట. యాంథ్రోపాలజీ అంటే మనకు తెలిసిందే కదా, మనిషి యొక్క ఏదైతే ఉందో ఎలా ఒక అంటే మనుగడ అంటే మనిషి అనేవాడు ఎట్లా స్టార్ట్ అయ్యాడు, ఆంథ్రోపాలజీ అనేది జీవ మార్పు ప్రక్రియ ఏదైతే ఉందో మనిషిగా పూర్తిగా అంటే మానవుడు అనేవాడు హోమోసిథియన్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే కోతి రూపంలో ఉన్నటువంటి మనిషి పూర్తిగా మనిషి రావడానికి ఏదైతే ఉందో ఈ యొక్క యాంథ్రోపాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా జియోగ్రఫీలోని ఒక భాగమే అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియోగ్రఫీని బట్టి, సో ఇవన్నీ కూడా జియోగ్రఫీలో ఒక భాగం కావటం వల్ల
సో ఈ జియోగ్రఫీని బట్టే ఇవన్నీ మారిపోతాయని చెప్పడానికి పూర్తిగా కంప్లీట్గా జియోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం కోసం ఈ లెసన్ పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ జియోగ్రాఫర్స్ అనేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా రీసెర్చ్ చేయాలన్నమాట. దేని గురించి, ఎర్త్ సర్ఫేస్ గురించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిగతా అంశాల గురించి కూడా వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఒక ప్రదేశంలో ఉన్నటువంటి క్రాపింగ్ ప్యాటర్న్స్, అంటే ఇప్పుడు మన యొక్క ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే తర్వాత ఖరీఫ్ అని, రబీ అని ఇలాంటి క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో అలానే ఉండదు, మార్పు అనేవి ఉంటాయి. కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి మారిపోతుంది. దాంతోపాటు సాయిల్ అనేది ఉన్నటువంటి నేల యొక్క సాంద్రత కావచ్చు, నేల యొక్క ఏదైతే ఉందో దాని యొక్క బలాన్ని బట్టి కూడా, ఆ నేల యొక్క గుణాన్ని బట్టి కూడా పంటల యొక్క మార్పు అనేది ఉంటుంది. దాంతోపాటు ఆ ఏరియాలో డిమాండ్ ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవే అమ్మకాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కెపాసిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇక నెక్స్ట్ అనేది ఇంకా మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి జియోగ్రఫీ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నేచర్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఏదైతే ఉందో వాటికి అనుగుణంగానే ఉంటుందన్నమాట. అంటే హ్యూమన్ ఇప్పుడు మన యొక్క నేచర్ ఏదైతే ఉందో, ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి మీద బట్టే మనం రకరకాల పంటలనే పండిస్తూ ఉంటాం. వర్షాకాలంలో ఒక రకమైనటువంటి పంట, ఎండాకాలంలో ఒక రకమైనటువంటి పంట, ఇలా పండిస్తూ ఉంటాం. తర్వాత హ్యూమన్కి సంబంధించినటువంటి ఏవైతే అవసరాలు, మనకు మనిషికి ఏవైతే అవసరమో వాటినే పండిస్తూ ఉంటారు. చాలా వరకు భూమి మీద చాలా రకాలైనటువంటి మొక్క జాతులు అనేవి ఉన్నాయి. కానీ మనిషి అనేవాడు కొన్నిటినే పండిస్తాడు. ఏదైతే వాడికి అవసరం ఉందో అలాంటివే పండిస్తాడు. తర్వాత బట్టలు కావచ్చు, ఆహారం కావచ్చు, క్లాతింగ్ కావచ్చు. ఇప్పుడు మన యొక్క సౌత్ ఇండియాలో ఎక్కువ శాతం మనం ఏం తింటాం, ఎక్కువగా రైస్ అనేది తింటాం. కానీ నార్త్ ఇండియాలో ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారు, వీట్ అనేది ప్రిఫర్ చేస్తారు. గోధుమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మన యొక్క వస్త్రధారణ వేరు, షెల్టర్స్ వేరు. ఇవి ఇందాక మనం చెప్పినాయండి, ఇన్ డీటెయిల్గా మనం ఇందాక అన్నీ డిస్కస్ చేసినాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో బాగా టెక్నాలజీ పెరగటం వల్ల, ఇందాక నేను చెప్పాను కదా, టెక్నాలజీ పెరగటం వల్ల ప్రపంచం అనేది ఒక గ్రామంగా తయారైపోయింది. సో అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అంటే భౌగోళిక పరిస్థితులకు సంబంధించినటువంటి ఏదైతే సంఖ్యలు అనేవి మనం తెంచుకొని అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని మనం అందుబాటులో వచ్చే విధంగా ఈ టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడుతూ ఉందన్నమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో. సో దీనికి సంబంధించినటువంటి మనం చూస్తే ఈ జియోగ్రఫీ అనే దాని గురించి మనం ముఖ్యంగా జియోగ్రఫీ గురించి మనం చెప్పాలి అంటే 3 రకాలైనటువంటి క్వశ్చన్లు అనేవి మనం రైజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఏంటి అంటే, ఒకటి వాట్, వేర్, థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి వై. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పాలి. ఫస్ట్ వాట్ అనేది క్వశ్చన్ గురించి మనం ఆలోచిస్తే కనుక ఇప్పుడు మనకు అక్కడ ఏమేమి పంటలు ఉన్నాయి, అంటే అక్కడ పరిస్థితి నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ల్యాండ్, తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్స్, వాట్ ఈస్ ద క్రాపింగ్ ప్యాటర్న్స్, ఇవన్నీ వాట్ అనే క్వశ్చన్ ద్వారా మనం ఈ జియోగ్రఫీ ద్వారా తెలుసుకుంటాం. వేర్ అంటే ఏ భూభాగంలో మనం ఎప్పుడు ఎలాంటి, అంటే ఎప్పుడు ఏ పంటలు ఎలాంటి సమయంలో ఎప్పుడు పండించాలా, అవి ఎక్కడ పండించాలనేది. తర్వాత వై, ఇక్కడ ఈ నేలలే ఈ పంటలు ఎందుకు పండించాలి, లేదా ఇలాంటి వస్త్రధారణ ఎందుకు ధరించాలి అంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ బట్టి. సో ఈ 3 క్వశ్చన్స్ ఆధారితంగానే వాట్, వేర్, తర్వాత వై అనే ఈ 3 క్వశ్చన్స్ ఆధారితంగానే ఈ యొక్క జియోగ్రఫీ గురించి మనం ఇన్ డీటెయిల్గా స్టడీ అనేది చేయొచ్చు అనమాట. సో మనకు ఈ జియోగ్రఫీ యాజ్ ఏ ఇంటిగ్రేటింగ్ డిసిప్లిన్ అనమాట. అంటే జియోగ్రఫీ అనేది ప్రతి దాంట్లో భాగం కలిగినటువంటి ఒక సైన్స్, ఒక డిసిప్లిన్ అనమాట, ఒక సైన్స్ ఇది. సో మనం ఇక్కడ కింద ఒక ఫిగర్ ఇచ్చారండి. సో ఈ ఫిగర్ అనేది మనం కనుక చూస్తే, అంటే ఇప్పుడు మనకు భౌగోళిక స్వరూపాన్ని బట్టే ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే, భూభాగం ఏదైతే దేశానికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సుప్రీం పవర్స్గా ఉండేవాళ్ళు. అంటే ఆ యొక్క భూభాగాన్ని ఎవరు కూడా యుద్ధ సమయాల్లో క్యాప్చర్ చేయగలిగేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత పెద్ద భూభాగాన్ని క్యాప్చర్ చేయాలంటే వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ అనేది సరిపోయేది కాదు. దాంతోపాటు భూమి యొక్క పరిస్థితులు, ఒక దేశం చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం కూడా ఆ యొక్క దేశాన్ని యొక్క విజయాన్ని డిసైడ్ చేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా గురించి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఇండియాలో మనం చూస్తే అంటే నార్త్ సైడ్ అంతా కూడా మనకు హిమాలయాల పర్వతాలు అనేవి ఉన్నాయి. సో మనకు సెంట్రల్ ఏషియా దగ్గర నుంచి ఎవరు రాకుండా, అక్కడ నుంచి రాకుండా మనకు ఒక కంచు కోటలాగా అవి అడ్డంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మన యొక్క సౌత్ సైడ్ చూసుకుంటే మన యొక్క భారతదేశం అనేది ఇలా ఉంటుంది మామూలుగా. సరే, ఇలా ఉంటుంది మన భారతదేశం ఇలా ఉంటుంది. ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం. ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి యుద్ధం చేయాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనమాట. సో అందువల్ల భారతదేశం ఇప్పటికీ కూడా ఏదైనా యుద్ధం చేయాలి అంటే, భారత్తో యుద్ధం చేయాలంటే ఆ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి చాలామంది వెనకడి వేయడానికి కారణం అవుతుంది అనమాట. దీంతోపాటు ఇప్పుడు మనకు భారతదేశంలో ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క రాక జరిగింది. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు మన యొక్క రాజ్యాన్ని పరిపాలించారు, భారతదేశాన్ని పరిపాలించారు. కారణం ఏంటంటే ఈ సముద్ర భాగం.
ఈ సముద్ర భాగం కలిగినటువంటి అత్యంత ఎక్కువగా కలిగినది ఒకటి మన భారతదేశం, ఒకటి ఆఫ్రికా కంట్రీస్ ఏదైతే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. అవి కూడా పూర్తిగా సముద్రంతో కప్పబడి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు జలమార్గం ద్వారా వాళ్ళు ఈజీగా మనకు యాక్సెస్ చేయగలిగారు. వాళ్ళందరూ కూడా బాగా ప్రావీణ్యం పొందిన వాళ్ళు, మన యూరోపియన్స్ అందరూ కూడా జలమార్గం కూడా ప్రయాణాలు చేయడానికి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. సో ఇలా భౌగోళిక కండిషన్స్ బట్టి కూడా ఆ యొక్క దేశాల యొక్క చరిత్ర అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క జాగ్రఫీ అనేది, ఫిజికల్ జాగ్రఫీ అనేది న్యాచురల్ సైన్స్ కింద మనం కనుక చూస్తే, అంటే ఈ యొక్క న్యాచురల్ సైన్సెస్తో పాటు అంటే మన ఏవైతే ఉందో జియాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ జియోగ్రఫీ ఇవన్నీ కూడా న్యాచురల్ సైన్సెస్ అంటాం. తర్వాత ఈ యొక్క జియాలజీ, మెటీరియాలజీ మనకు చెప్పాం. హైడ్రాలజీ అంటే వాటర్కి సంబంధించినటువంటి దాని గురించి, పేడాలజీ అంటే భూమికి సంబంధించినటువంటి శాస్త్రం, జియోమార్ఫాలజీ అంటే యొక్క ఏదైతే ఉందో భూమికి సంబంధించినటువంటి భూభాగం యొక్క మార్పులు ఏదైతే ఉందో దాని యొక్క గుణాల మాట, క్లైమటాలజీ భూమి యొక్క వాతావరణ పరిస్థితుల గురించి, ఓషినోగ్రఫీ సముద్రం సంబంధించినట్టు ఇవన్నీ కూడా మన న్యాచురల్ సైన్సెస్, ఇవన్నీ కూడా జియోగ్రఫీలో ఒక భాగంగానే ఉంటాయి అన్నమాట. సో ఈ జియోగ్రఫీ అనేది ఒక సోషల్ సైన్స్గా మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చారండి. సో ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీస్ అని చెప్పిస్తే మనం చూసుకుంటే జియాలజీ, మెటీరియాలజీ, ప్రధానంగా చెప్పుకునేది హైడ్రాలజీ, పెడాలజీ, బాటనీ, జువాలజీ, ఎకాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మనకు యాక్చువల్గా జియోగ్రఫీని గురించి మనం చెప్పాలి అంటే ఒక భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనం మొత్తం ఒక భూభాగం మొత్తాన్ని కూడా ఒక చిన్న పేపర్ మీద మనం గీయాలి. ఇప్పుడు మనం గ్లోబ్ చూసుకున్నాం అనుకోండి, మన భూమి సైజుకి దానికి సంబంధం ఉండదు. కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఏవైతే ఉన్నాయో దాని యొక్క సైజుని మనం ఒక గ్రాఫ్ రూపంలో తగ్గించేసి ఆ భూభాగాన్ని మనం కౌంట్ చేస్తాం అనమాట. సో మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఈ యొక్క భూభాగం గురించి కౌంట్ చేయాలన్నా కానీ. సో మ్యాథ్స్ కూడా దీనికి ఆస్ట్రాలజీకి సంబంధించింది కూడా ఈ భూమిని బట్టే మనకు ఆస్ట్రాలజీ, భూమి యొక్క కొలమానం అంటే భూమి నుంచే మనం ఉన్నాం కాబట్టి భూమిని బేస్గా తీసుకొని మన యొక్క ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఎకానమీ అనేది మనకు జియోగ్రఫీలో సంబంధించింది. సో పాపులేషన్ సంబంధించినటువంటి డెమోగ్రఫీ అంటాం. డెమోగ్రఫీ అంటే జనాభాకు సంబంధించినటువంటిది. సో ఇవన్నీ కూడా పొలిటికల్ జియోగ్రఫీ కావచ్చు, హిస్టారికల్ జియోగ్రఫీ కావచ్చు, సోషల్ జియోగ్రఫీ, జియోగ్రాఫికల్ థాట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఏవైనా కానీ దీంట్లో భాగమే. ఈ జియోగ్రఫీ అనేది దీంట్లో ఒక భాగంగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ యొక్క జియోగ్రఫీలో మనం బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ అనే కనుక మనం చూసుకోగలిగితే, సో మనం ఫస్ట్ 1.1 ఫిగర్లో మనం చూపించినటువంటి ఈ యొక్క జియోగ్రఫీని మనం 2 భాగాలుగా విడగొట్టారనమాట. ఎవరు జర్మనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లు అనమాట వీళ్ళు. సో ఈ ఒక 2 భాగాలుగా సిస్టమేటిక్ అప్రోచ్, రీజనల్ అప్రోచ్ అని 2 భాగాలుగా చెప్పారు. సిస్టమేటిక్ అప్రోచ్ గురించి చెప్పింది ఎవరంటే అలెగ్జాండర్ వాన్ హాంబెల్టన్. ఇతను తర్వాత అదే టైంలో ఈ యొక్క జర్మనీకి సంబంధించినటువంటి ఇంకో జియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకో ఈ రీజనల్ సంబంధించినటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎవరు ఆ యొక్క హాంబెల్టన్ టైంలోనే ఉన్నారు, ఈ కార్ల్ రేటర్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఒకే సమయంలో ఉన్నవాళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి ఈ 2 విధానాలు అనేవి చెప్పారనమాట. సిస్టమేటిక్ అప్రోచ్, ఈ యొక్క రీజనల్ అప్రోచ్ గురించి మనం కనుక డిఫరెంట్గా మనం చూసుకుంటే, సో సిస్టమేటిక్ అప్రోచ్లో ఎలా ఉంటుంది అంటే ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఉంటుంది. అంటే మనం చెప్పాం కదా, భూమికి సంబంధించినటువంటి ఫిజికల్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో జియోమార్ఫాలజీ, భూగోళ శాస్త్రం, భూమికి సంబంధించినటువంటి భూమి యొక్క మార్పు చేర్పులు ఏదైతే ఉన్నాయో మనకు అంటే పర్వతాలు అనేవి ఉంటాయి, మైదానాలు అనేవి ఉంటాయి, ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. క్లైమటాలజీ అంటే మనకు సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి శాస్త్రం. తర్వాత హైడ్రాలజీ నీటికి సంబంధించినటువంటిది. తర్వాత సాయిల్ జియోగ్రఫీ, ఈ సాయిల్కి సంబంధించినటువంటి శాస్త్రం. తర్వాత ఈ యొక్క సిస్టమేటిక్ అప్రోచ్లో ఫిజికల్ జియోగ్రఫీ ఉంటే హ్యూమన్ జియోగ్రఫీ ఉంటుంది. హ్యూమన్ జియోగ్రఫీ అంటే ఏంటంటే మన కల్చర్, ఆ సోషల్ స్టేటస్ ఏంటి, కల్చర్ ఏంటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి కల్చర్. ఇప్పుడు మనకేమో చూసుకుంటే వాళ్ళ యొక్క వస్త్రధారణే కాకుండా మనం వాళ్ళ యొక్క సాంఘికపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో డ్యాన్స్ ఫామ్స్, మనకు రకరకాలైనటువంటి భరతనాట్యం అనేది, ఇది కూచిపూడి, భరతనాట్యం అనేది తమిళనాడులోనేమో మనం కూచిపూడి అంటాం, తమిళనాడులో కూచిపూడి అయితే ఆంధ్ర రాష్ట్రాల్లో భరతనాట్యం అంటాం. ఇలా డిఫరెంట్గా అనమాట. సో కథక్ ఒక ఏరియాలో అలా డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ పాపులేషన్, సెటిల్మెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి అర్బన్ రూరల్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ మనకు ఎకానమీకి సంబంధించినటువంటి జియోగ్రఫీ డిఫరెంట్. హిస్టారికల్ జియోగ్రఫీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర వేరు, తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర వేరు, తమిళనాడు రాష్ట్రం చరిత్ర వేరు. అలా చరిత్ర అనేది మారిపోతూ ఉంటుంది అనమాట ఈ యొక్క పరిస్థితులను బట్టి. సో మన యొక్క బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ అనేది మన సిస్టమేటిక్ అప్రోచ్లో కనుక చూస్తే,
సో ఫస్ట్ ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ అని రెండు పార్ట్స్ వేస్తే దీంట్లో ఏంటంటే ప్రిన్సిపల్స్, ఫిలాసఫీస్, మెథడ్స్, టెక్నాలజీ అనే టెక్నిక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీటిలో మనం చూస్తే ఈ రెండింటి భాగాలను చూసిన తర్వాత మనం ఈ యొక్క దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది వీటి రెండు గురించేనండి, హ్యూమన్, ఫిజికల్ గురించి. ఈ రెండింటిని మళ్ళీ మనం ఇంటర్ కనెక్ట్ చేస్తే మనకు వచ్చే యొక్క ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మనకి ఏమొస్తాయి, ఇందాక చెప్పాం కదా, క్లైమటాలజీ, హైడ్రాలజీ, తర్వాత జియోమార్ఫాలజీ, సాయిల్, ఇవన్నీ. సో ఇక్కడ చూస్తే కనుక మనకు హ్యూమన్ దాంట్లో నుంచి సోషల్ కల్చర్ వచ్చేసింది, పాపులేషన్ వచ్చేసింది, ఎకానమీ వచ్చేసింది, హిస్టారికల్ వచ్చేసింది, పొలిటికల్ వచ్చేసింది, రూరల్, అర్బన్, ఇవన్నీ వచ్చేసినాయి. ఈ రెండింటి యొక్క మిక్స్డ్ వల్ల హ్యూమన్ ఒకటి, తర్వాత ఈ యొక్క ఫిజికల్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ జియోగ్రఫీ, ఈ రెండింటిని కలిపితే మనకి ఏంటంటే ప్లాంట్ జియోగ్రఫీ అనేది, తర్వాత జూ జియోగ్రఫీ అంటే జంతువులకు సంబంధించింది, ఇది వృక్షశాస్త్రం, ఇది జంతు శాస్త్రం. తర్వాత ఎకాలజీ అనేది వచ్చింది, అంటే మనకు ఎకో సిస్టమ్ అనేది ఉంటుంది. ఎట్లాగా ఒక మనిషి అనేవాడు దేని మీద ఆధారపడతాడు అంటే సాధు జంతువులన్నీ కూడా మొక్కల మీద ఆధారపడతాయి, క్రూర మృగాలన్నీ కూడా ఈ సాధు జంతువుల మీద ఆధారపడతాయి. సో దాన్ని ఏమంటే మనం ఫుడ్ ఎకాలజీ అంటాం. అట్లానే మనకు ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అనమాట. ఒక్కో జీవి అనేది బతికి ఉండటం వల్ల మనకు ఇలాంటి రకాలైనటువంటి కొన్ని ఉపయోగాలు అనేవి ఉంటాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అనేది ఉంటుంది. ఏదైతే ఉందో ఎన్వైర్న్మెంట్, మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి, వాతావరణానికి సంబంధించినటువంటి జియోగ్రఫీ, ఈ రెండింటి వల్ల మిక్స్డ్లో వచ్చినటువంటి అంశాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మనకు పొలిటికల్ జియోగ్రఫీ అనేది కనుక చూసుకుంటే, పొలిటికల్ జియోగ్రఫీ అనేది రాష్ట్రం, ఇందాక చెప్పే కదా, ఉన్న పరిస్థితులను బట్టి, బౌండరీస్ బట్టి ఆ యొక్క దేశం యొక్క సెక్యూరిటీ కావచ్చు, దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ డిసైడ్ చేయొచ్చు, దాని యొక్క ఎకానమీని అనేది డిఫైన్ చేయొచ్చు. సో పొలిటికల్ జియోగ్రఫీ అనేది ఆ యొక్క భూమి యొక్క పరిస్థితి, నైసర్గిక స్వరూపం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బయో జియోగ్రఫీ అంటే బయోకి సంబంధించినటువంటి జియోగ్రఫీ, అంటే ఆ మనుషులకు సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించింది కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, జంతువులు కావచ్చు, జియోగ్రఫీ. ఇదేదో బయాలజీ అంటే ప్లాంట్ జియోగ్రఫీ అంటే జీవశాస్త్రం గురించి సంబంధించిన, బయోజీ అంటే జీవశాస్త్రం. ఆ జీవశాస్త్రంలో మనకు ప్లాంట్స్ ఉంటాయి, తర్వాత జూస్ ఉంటాయి అంటే జంతువులకు సంబంధించినవి ఉంటాయి, తర్వాత ఎకాలజీ అనేది ఉంటుంది, ఎకో సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందాక చెప్పాం కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడటం, ఎన్వైర్న్మెంటల్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకు రీజనల్ అప్రోచ్, ఇందాక ఇప్పుడు దానికి చూసింది మన సిస్టమేటిక్ అప్రోచ్. ఇది రీజనల్ అప్రోచ్ కింద చూసుకుంటే రీజనల్ స్టడీస్, ఏరియా స్టడీస్, తర్వాత రీజనల్ ప్లానింగ్, రీజనల్ డెవలప్మెంట్, రీజనల్ అనాలిసిస్. సో ఆ ప్రాంతానికి అనుగుణంగా ఒక ప్రాంతాన్ని మనం బేస్గా తీసుకుంటాం. ఇందాక మనం ఫిజికల్ సిస్టమేటిక్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ అనే దాని ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేది చెప్పొచ్చు. ఇక్కడ ఎలా అంటే ఒక రీజన్, ఒక ప్రాంతాన్ని మాత్రమే మనం బేస్గా తీసుకుంటాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క విధానాలు, వాటిని ఆధారంగా మనం క్లబ్ చేసి కంబైన్డ్గా చూస్తే కనుక పెద్ద తేడా ఏమి ఉండదు. దానికి రీజనల్ సిస్టమేటిక్ అప్రోచ్కి, రీజనల్ అప్రోచ్కి పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనకు ఫిజికల్ జియోగ్రఫీ అనేది చాలా వరకు ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం చూసుకుంటే, ఈ జియోగ్రఫీ అనేది రీజనల్ అప్రోచ్ కింద చూసుకుంటే, ఇందాక మనం సిస్టమేటిక్ అప్రోచ్ చూసాం కదా. సో రీజనల్ స్టడీస్ ఇవన్నీ కూడా మనకు పిక్టోరియల్ ఫామ్లో ఇచ్చాడు పైన చెప్పినవి. సో వాట్ ఈజ్ జియోగ్రఫీ అనే దాని కనుక మనం మాట్లాడుకుంటే, ఈ జియోగ్రఫీ అనేది డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఏరియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, అంటే ఈ పూర్తిగా డిస్క్రైబ్ చేయటం అనమాట. ఒక భూభాగం యొక్క ఒక చోట పరిస్థితులు, ఇంకో చోట పరిస్థితుల్ని విశదీకరించి చెప్పడమే మన యొక్క జియోగ్రఫీ అని చెప్పేసి రిచర్డ్ హార్ట్షాన్ అనే ఆయన చెప్పాడు అనమాట. సో మళ్ళీ ఇంకో అతను ఎవరు, హెటర్నర్ అనే అతను ఇది జియోగ్రఫీ స్టడీస్ గురించి డిఫరెన్స్ ఆఫ్ ఫినామినా యూజువల్లీ రిలేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. డెఫినేషన్ అంటే వర్డింగ్ వాడింది కానీ సేమ్ అంతేనండి. ఈయనేం చెప్పాడు, డిఫరెన్సెస్ ఆఫ్ ఫినామినా యూజువల్లీ రిలేటెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని రకరకాలైనటువంటి విధానాలు చెప్పేదే జియోగ్రఫీ అని చెప్పేసి ఈయన చెప్పాడు అనమాట. సో ఇదండి పూర్తిగా ఈ ఫస్ట్ చాప్టర్ అనేది. మనం ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కనుక చూసుకుంటే, ఎవరైతే ఉన్నారో మనకు ఈ జియోగ్రఫీ అనే దానికి ఫస్ట్ ఎవరు దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అనేది చెప్పారు అంటే, ఈ యొక్క ఎరతోస్థెనస్ అనే అతను చెప్పాడనమాట. సో నెక్స్ట్ ఫిజికల్ ఫ్యూచర్, మనం కనుక చూసుకుంటే వీటిలో ఫిజికల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఏంటి అంటే, ఇప్పుడు పోర్ట్స్ అనేవి మనం మ్యాన్ మేడే, రోడ్లు మ్యాన్ మేడే, తర్వాత వాటర్ పార్క్ కూడా మ్యాన్ మేడే. సో కానీ ప్లెయిన్స్ అనేవి ఫిజికల్ ఫ్యూచర్ అనమాట, జియోగ్రఫీకి సంబంధించినటువంటి మైదానాలు అంటాం తెలుగులో. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అనేది చేయడం జరిగిందండి. ఈ యొక్క ప్యాడాలజీ అనేది అంటేనేమో సాయిల్కి సంబంధించినటువంటిది అనమాట. సోషియాలజీ అంటే సోషల్ జియోగ్రఫీకి సంబంధించింది. సో డెమోగ్రఫీ అంటే డెమో అంటేనే పాపులేషన్ గురించి మాట్లాడేదండి, ప్రజలు.
సో మెటీరియాలజీ అంటే ఏంటి అంటే క్లైమేటిక్ కండిషన్స్ సంబంధించింది అనమాట. సో నేను చాలా చోట్ల కామెంట్స్ చూశానండి. అప్పుడప్పుడు నేను పొరపాటున తప్పు చెప్పి ఉండొచ్చు. సో మీరు తప్పు అని అనిపిస్తే కనుక మీరు దీన్ని కరెక్ట్ చేసుకోండి. పొరపాటు నేను ఈ వీడియో చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే చెప్పే తొందరలో ఏమైనా హడావుల్లో నేను పొరపాటున ఇంటెన్షనల్గా తప్పు చెప్పాలని ఎవరికి ఉండదు. సో నేను కూడా ఇంటెన్షన్గా చెప్పను. సో పొరపాటు మీకు ఎవరైనా తప్పు అనిపించిందంటే కనుక ఒక్కసారి దాన్ని చెక్ చేసుకోండి మీరు. సో మనం ఈ యొక్క దాంట్లో చూసుకుంటే మనకు సెకండ్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్. కానీ ఇంత డైరెక్ట్గా ఇంత ఈజీగా అయితే ఇవ్వరండి, ఇంకా మనం చూడాలి. ఇందాక మనకు రిలేషన్షిప్స్ అనే వాటి గురించి మనం రిలేటెడ్గా చేసుకుంటే జియోగ్రఫీకి సంబంధించిన రిలేషన్స్ కనుక చూసుకుంటే మనం ఇందాక చూసాం వాట్ అనేది ఉంది, వేర్ అనేది ఉంది, వై అనేది ఉంది. సో ఇవేవి కూడా ఆన్సర్లు కాదు. సో మనకు లేనిది ఏంటంటే వెన్ అనేది. మనం వెన్ అనేది ఎప్పుడు మాట్లాడతామంటే హిస్టరీలోనే మాట్లాడతాం. ఎప్పుడు జరిగింది అనేది వెన్ అనేది హిస్టరీలోనే మాట్లాడతాం. జియోగ్రఫీలో మనం వాట్, వేరు, వై ఈ మూడే మాట్లాడతాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ అటెంప్ట్స్ టెంపోరల్ సింథసిస్. అంటే టెంపరల్గా మనకు సింథసిస్ ఏదైతే ఉందో అంటే మనం మామూలుగా టెంపరీగా మనం కనుక చూసుకుంటే ఆ యొక్క సింథసిస్ మార్పులు అనేవి దేంట్లో జరుగుతూ ఉంటాయంటే ఈ యొక్క సోషియాలజీకి సంబంధించినటువంటి పార్ట్లో మనకు ఎక్కువగా టెంపరల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లాంగ్ స్టాండ్ జరిగిపోయినవన్నీ కూడా ఈ సోషియాలజీ సామాజికపరమైనటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం కూడా డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మన యొక్క సామాజికపరమైనటువంటి అలవాట్లు కావచ్చు, సంస్కృతి కావచ్చు, మనం మారుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్. మళ్ళీ అగైన్ చాలా థ్యాంక్స్ అండి నాకు 10K సబ్స్క్రైబర్స్ తెచ్చినందుకు. నా ఛానల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. దాంతోపాటు మీ అందరూ ఆ బిజ్ గురుకుల్ అనే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది లీగల్ యాప్ అండి. సో ఈ యొక్క ఎవరైతే ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను నరేంద్ర మోడీ చేత కూడా అవార్డు తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ సృష్టించాడు అతను అని చెప్పేసి. సో ఈ యొక్క యాప్ ద్వారా మీరందరూ కూడా జాయిన్ అయ్యి మళ్ళీ ఎకనామికల్గా మీరు కూడా మీరు స్ట్రెంగ్తీగా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.